కుంభమేళాలో వేప పుల్లలు అమ్మి ఫేమస్ అయిన కుర్రాడిని ఆ ఐడియా ఎలా వచ్చింది, ఆ వచ్చిన సొమ్ముతో ఏం చేశారు అని అడగగా, నేను పని పాట లేకుండా ఇంట్లో ఉండేవాడిని. మా నాన్న ముంబైకి వచ్చేయ్ అన్నారు. నేను నా లవర్ కి చెప్పాను. తను ఏడవటం మొదలు పెట్టింది. తను అడిగింది నన్ను, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను స్నానానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఇప్పుడేం చెయ్యాలి అని అడిగాను. నేను పేదవాడిని, ఉద్యోగం లేదు, దూరం వెళ్లి పని చెయ్యక తప్పదు. తను చెప్పింది, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, మహాకుంభమేళాలో బిజినెస్ చెయ్యి అని అన్నది. నేను అన్నాను, బిజినెస్ చెయ్యాలంటే డబ్బులు ఉండాలి. తను అప్పుడు చెప్పింది నాతో, ఇలా చెయ్యమని. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేని వ్యాపారం. సరే చెప్పు అన్నాను. తను నాతో చెప్పింది వేప పుల్లలు అమ్మి సంపాదించు అని. నేను రాత్రి అమ్మాను. నేను 5 రోజులు వేప పుల్లలు అమ్మి 40,000 సంపాదించా. ఆ డబ్బుతో ఫోన్ కొన్నా. నా లవర్ కి 2 జతల బట్టలు కొనిచ్చా. అమ్మకి చీరలు కొనిచ్చా. ఈ రోజుల్లో మోసం చేసే అమ్మాయిలు ఉన్నారు, కానీ నాకు లాయల్ పిల్ల దొరికింది అని. ఇంతకంటే ఇంకేం కావాలి మనకి? ఎంత ధరకు పుల్లలు అమ్మావు అని అడగ్గా, మన వాళ్ళకి 10 రూపాయలకి, విదేశీయులకు 100 రూపాయలకి, ఇండియన్ టూత్ బ్రష్ 100 రూపాయలకి అని అమ్మేశా. అలా ఎందుకు చెప్పి అమ్మావు అని అడగ్గా, ఎందుకంటే మన దేశాన్ని 200 సంవత్సరాలు దోచుకున్నారు, అందుకే అలా చేశాను అని ఆ యువకుడు సమాధానమిచ్చాడు.